శంబాలా మూవీ రివ్యూ స్టారింగ్ బై ఆది సాయి కుమార్ అండ్ డైరెక్టెడ్ బై యుగంధర్ ముని. ఇది ఈ శంబాలా అనే మూవీ ఆదికి కంబ్యాక్ ఫిల్మ్ అయిందా లేదా అండ్ యుగంధర్ ముని తన డైరెక్షన్తో ఆడియన్స్ని ఎంగేజ్ చేశాడా లేదా అనేది ఇండెప్త్ రివ్యూలో చూద్దాం. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న శంబాలా అనే విలేజ్లోకి ఉల్క పడిన తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అండ్ ఆ మిస్టరీని విక్రమ్ అనే ఆఫీసర్ ఎలా సాల్వ్ చేస్తాడు అనేది మూవీ మెయిన్ ప్లాట్. పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే అదేనండి ప్లాట్ లైన్ కొంచెం కొత్తగా ఉంది అండ్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంగేజ్ చేస్తూ వెళ్తుంది. అంత బాగుంది ప్లాట్ లైన్. ఒక మిస్టరీ మూవీకి ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ విధంగా వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ క్యారెక్టర్స్తో తీసుకెళ్లే ప్రొసీడింగ్స్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇంటర్వల్ పోర్షన్ కూడా బాగా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే కొంచెం లాగ్ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇక నెగిటివ్స్ కోసం మాట్లాడుకుంటే అదేనండి క్లైమాక్స్ పోర్షన్. ఫస్ట్ హాఫ్ నుంచి అంత ఎంగేజింగ్గా తీసుకెళ్లిన స్క్రీన్ ప్లే క్లైమాక్స్లో అంత సాటిస్ఫైయింగ్గా అనిపించదు. అంత పెద్ద మిస్టరీ ఎలిమెంట్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. అక్కడ నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. కమింగ్ టు ద క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్, ఆది గారు చాలా బాగా చేశారు అండ్ తన క్యారెక్టర్ని కూడా బాగా అడాప్ట్ చేసుకున్నారని చెప్పుకోవాలి. అండ్ హీరోయిన్ రోల్లో తనకి ఇచ్చింది పెద్ద రోల్ ఏం కాదు, కాకపోతే తనకి ఇచ్చిన రోల్లో ఓకేష్గా చేసింది. ఇక బీజిఎం చూస్తే చాలా సీన్స్ని ఎలివేట్ చేసేలా ఉంది కాబట్టి చాలా బాగా అనిపించింది నాకైతే. సాంగ్స్ ఆర్ ఓకే, నాట్ బ్యాడ్. అండ్ టెక్నికల్ వర్క్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. కెమెరా యాంగిల్స్, కెమెరా పోర్షన్స్ కూడా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఓవరాల్గా మూవీ అయితే నాకు నచ్చింది. అండ్ మైథలాజికల్ విత్ మిస్టరీ ఎలిమెంట్స్ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని థియేటర్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ సో దిస్ ఇస్ ద రివ్యూ గైస్. రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మోస్ట్లీ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.